మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. సో ఈయన ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్తో చేసినటువంటి సవాల్ మేరకు ఆయన పేరు మార్చుకోవడం జరిగింది. ముద్రగడ పద్మనాభరెడ్డి అని చెప్పి ఆయన పేరు మార్చుకుంటాం నిన్ననే గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఆయన ఇక్కడతో ఆగలేదు. నిన్న మరొకసారి స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఎలా పరిపాలన చేయాలనేటువంటి అంశాల గురించి, కాపులకు సంబంధించినటువంటి అంశాల గురించి ఆయన మరొకసారి మాట్లాడటం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన కుమార్తె స్పందించడం జరిగింది. నా తండ్రికి పేరు మారినా కూడా ఇంకా తీరు మారలేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ రోజు ప్రశ్నించలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు ప్రశ్నించినటువంటి నా తండ్రి ఈరోజు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించేటువంటి అర్హత ఎక్కడ నుంచి వచ్చింది? కాపుల సంక్షేమం గురించో, కాపుల అభ్యున్నతి గురించో, పవన్ కళ్యాణ్ గురించో మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది? ఆయన ఇక నుంచి అయినా తీరు మార్చుకుని ఇంటి వ్యవహారాలకే పరిమితమయ్యి శేష జీవితం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. సో నిష్పక్షపాతంగా పద్ధతిగా వ్యవహరించేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఇంకా ఏవైనా సరే ఇలాగే స్పందిస్తే తర్వాత నేను చాలా సీరియస్గా స్పందించాల్సి ఉంటుంది అని చెప్పి ఆమె తెలియజేయటం జరిగింది.